రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలోని 3, 4 డివిజన్ల ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక రాజేంద్ర నగర్ 16 కులాయిల సెంటర్ సచివాలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏపీ శెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ పర్యవేక్షణలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జిరాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ ఇళ్ల స్థలాలు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన సమస్యలపై ప్రజలు తమ వినతి పత్రాలను ఎమ్మెల్యే వాసుకు అందజేశారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేసి త్వరితగతిన పరిష్కారాలు చూపించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు, ఎన్నికల ముందు పంపిణీ చేసిన పట్టాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపాటి సత్యంబాబు, జక్కంపూడి అర్జున్, యాల శ్రీను, బండారు శ్రీను, అప్సరి, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 3వ వార్డులో 20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. 10 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 1,80,00,000తోటి మేజర్ రోడ్ ఏదైతే ఏవి అప్పారావు రోడ్డు దగ్గర ఉన్న చర్చి మొదలుకొని సాయిబాబా గుడి మీదుగా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళే రోడ్డు అంటే 8వ వార్డు, 4వ వార్డు, 3వ వార్డుని కలుపుకుంటూ వెళ్ళే రోడ్డు 1,80,00,000. అది కూడా శాంక్షన్ అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. మిగిలిన పనులన్నీ కూడా పుష్కరాల లోపు కూడా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 4వ వార్డులో ఇప్పటికే 52 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోగా 23 లక్షల పనులు కొనసాగుతున్నాయి. మరొక 1,89,00,000తోటి పనులు ప్రారంభించుకోవాల్సింది ఉంది. ప్రధానంగా ఏదైతే ఇళ్ల సమస్య ఉంది, కానవరంలో ఉన్న ఏదైతే సమస్య ఉందో ఆ న్యాయపరమైన సమస్యలన్నీ తొలగించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సహకారంతో ఆ 234 ఎకరాలకి 31 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. అక్కడ భూమిని చదును చేసి ప్లాటింగ్ చేసుకొని రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి 31 కోట్లు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ 10,345 పట్టాలు అతి దగ్గరలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అర్హత కలిగిన వారికి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ